ఉన్నారు, ఉన్నారు, అందరూ ఉన్నారు. దేశంలో శ్రమించి ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక తాటికి చేర్చి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఈ గత కొద్ది సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హానరబుల్ గౌరవ పెద్దవారైనటువంటి షబీర్ సార్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బిగ్ క్లాస్. అదేవిధంగా హానరబుల్ డీసీపీ రవికుమార్ అన్న గారు 5 గంటలు జరుగుతుంది, 5 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం మీరు లంచ్ చేసిన తర్వాత మిత్రులందరికీ తర్వాత ఒకానొకప్పుడు పాత పోలీసులను ఒక వెలుగు వెలిగేది. ఆ రోజుల్లో ఏ పండుగైనా ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా మొత్తం 200 క్వార్టర్స్ ఉండేవి. దాంట్లో అందరం ఆ గ్రౌండ్లో ఆటపాటలతోటి పెద్ద సందడిగా ఎక్కువ జరుపుకునేవాళ్ళం. అలాంటి మళ్ళీ దీనికి సంబంధించిన ముఖ్యులు అందరికీ పోగు చేసి మరి ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా నటించాలని వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో నేను సీనియర్ని ఈ స్టూడెంట్స్ అందరిలో. అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులందరూ అప్పుడు మామయ్య అనుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం ఏఆర్ మొత్తం ఒక 200 క్వార్టర్స్ ఉండేవి. ఏదైనా ఎవరి పండగ వచ్చినా సందడి ఉండేది. అలాంటి జ్ఞాపకాలని మళ్ళీ వీళ్ళు చిగురింపజేశారు కాబట్టి దీన్ని ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. వెంకయ్యమ్మ గారి ముద్దుల కుమారుడు మనందరి మధ్యలో ఏ స్థాయిలో ఉన్నా కూడా తన స్థాయిని కూడా లెక్క చేయకుండా మనందరితో సమానంగా నేను మీ అన్నని, మీ మిత్రుడిని, మీ అల్లుడిని, మీ కొడుకుని అన్నట్టు మనల్ని కూడా ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ ఎప్పుడు సేఫ్గా తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కడుపున పుట్టినటువంటి ముఖ్యంగా మన గోల్డ్ క్వార్టర్స్ గురించి చెప్పాలంటే మన ఆ పాత జ్ఞాపకాలు అనేవి అసలు అయినా కూడా దాన్ని మళ్ళీ వెలికి తీశారు. మన అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో బలమైన శక్తిగా పిల్లలు అహర్నిశలు తిప్పలు పడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ వీళ్ళు మరి టీం విషయంలో మనం అందరి విషయాలు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ నెంబర్లు దగ్గర నుండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని మనం ఈరోజు ఇక్కడికి ఇంతమందిని ఒక దగ్గరికి చేశారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఎన్నో తీయని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి మరి ఆ రిటైర్మెంట్ ఫంక్షన్స్ తర్వాత ప్రమోషన్ ఫంక్షన్స్ ఎంత గొప్పగా మరి ఆ రోజులలో వాళ్ళు ఎట్లా చేసుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ కాలనీలో వాళ్ళు
ఏదైనా ఒక కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయినంటే అదొక గొప్ప విజయం, అది ఎవరు మర్చిపోలేని. కానీ మొత్తం అది టౌన్ మొత్తం పాకేది, అంతా గొప్ప వర్క్ చేశారు. ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ మీట్లో కానీ ఇప్పుడు మన షబీర్ భాయ్ వాలీబాల్ టీమ్స్ కానీ తర్వాత తగ్గపోరు కానీ ఏదైనా చిన్న చిన్న చూస్తే అట్లా అనిపిస్తుంది. కానీ వాటిలో గెలిచి వచ్చి మన కాలనీలో ఎంత గొప్పగా చెప్పుకునేదని అంటే సార్ ఆ ఫొటోస్ ఇప్పటి వరకు కూడా మన ఓల్డ్ గ్రూప్లో పెడుతుంటారు. ఆ ఫొటోస్ చాలా వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ కొట్టి పర్ఫెక్ట్గా మనం వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరి పేరు చెప్పలేము ఇప్పుడు, సమయం కూడా కాదు అది. కానీ వాళ్ళ మొహాలు, వాళ్ళ అక్కడ ఉన్న మహిళలు కానీ తర్వాత మన విన్నారు కదా టీం అంతా, ఆ ఓల్డ్ ఎక్కడైతే కాలనీలో తిరిగారో వాళ్ళ ఫేసులు ఇప్పుడు కూడా మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. అది మళ్ళీ అన్నిటినీ వెలికి తీసి బాబా ఆ ఫొటోస్ కూడా క్లబ్ తయారు అందులో పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు చాలా గొప్పగా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా అందరూ కూడా విష్ చేస్తున్నారు. చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎంతోమంది పుడుతున్నారు చనిపోతున్నారు, కానీ ఎవరు గుర్తు చేసుకోరు. కానీ మన టీం మాత్రం ప్రమోషన్స్ దగ్గర నుంచి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని క్లబ్ చేసి అన్ని లిస్ట్ తయారు చేసి పెట్టాడు. ఆ లిస్ట్ మా చిన్న లిస్ట్ కాదు, మన దగ్గర నుంచి ఒక్కొక్కరు వయసు ఎవరు దేన్ని ఆపినా కూడా వయసుని ఆపలేము. ఆపగలుగుతామా? ఆపలేము. ఒక రోజుకి గడిచిపోతూనే ఉంటుంది, వయసు తరిగిపోతూనే ఉంటుంది. కానీ ఇది కంటిన్యూ చేయాలని నా కోరిక. ఓకేనా? రైట్. మరి ఒక ప్రోత్సహిస్తాను నా ఫ్రెండ్స్కి, నా స్నేహితులకి ఎక్కడున్నా కానీ నా విజయం కోసం వాళ్ళు ఎప్పుడు నా వెనక ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ నా ముందు పడి నాకు తోడు ఉంటాను. ఈ పోలీసు లైన్ ఎక్కడున్నా పాత మిత్రులందరికీ పలానా చోట ఉన్న చాలా చోట్ల ఉన్నారు వీళ్ళు అన్ని, కానీ ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఎవరికి కూడా సాయం చేసే గుణాలది వీళ్ళకి. నేను ఇప్పుడు చెప్పినాను, మీరు అందరూ నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒక్కొక్కరు ₹1,00,000 2 లక్షలు జీతాలు తీసుకుంటారు. మనం సాయం చేయాలి ఎవరికైనా. కానీ నాకు ఇప్పటికీ పొలిటికల్ గుండా ఓడిపోయిన 2 సార్లు నా ఇంటికి తలుపు తట్టి ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం నాది. ఉన్నా లేకున్నా మీరు కూడా సాయం చేయాలని, మీరు ఎవరికైనా సాయం చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పినాను, మీరు అందరూ వేరే మీద అర్థం చేసుకోబాకండి. ప్రతి ఒక్కరు ఎవరికి సాయం చేయరు. మీరు ఒక్క రవికుమార్ తప్ప సాయం చేసే వాళ్ళు ముందుకు ఎవరు వచ్చిండ్రు? నేను ఇప్పుడు చెప్పినాను, మీరు అందరూ నన్ను కోపం పెట్టుకోవద్దు. నా మిత్రులు నాకు కూడా ఎవరు సాయం చేయలేదు. నేను ఉన్న మాట చెప్తాను. నా కష్టార్జితం, నా పొలిటికల్ తెలివితేటలు, నా తమ్ముడు సత్యపైన నా తమ్ముడు, నాకున్న 10-15 మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నా ఎంట నా అన్నదానం ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఎప్పటికీ వెళ్తారు వీళ్ళు. నా ఓటమి కూడా మన కారణం నా మిత్రుడే. ఇప్పుడు చెప్తానా మీకు నా బాధ. నా కుటుంబం నాకు భగవంతుడు అమ్మవారు అయ్యప్ప ఉన్నంత వరకు నాకు ఎటువంటి చెడు రాదు, ఎటువంటి లేదు. కరోనా వచ్చి 18% అందరూ రకంగా పోయింది అనుకుంటారు. అయినా కానీ అమ్మవారి దైవాలు నేను మళ్ళీ నీ ముందుకి బతికొచ్చిన. నా తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పిన నేను, తాగబాకరా చంటికి చెప్పినా ఎవరికి చెప్పినా నా మాట వినలేవాడు. స్థాయికి తగ్గ మనం ఎదుర్కోవాలి. చిన్నోడైనా పెద్దోడైనా గౌరవించాలి మనం. నా పాలసీ అది. ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తా. చిన్నపిల్లగాడి కాడ నుంచి నేను ఎవరికీ అన్యాయం చేయలే. నేను అన్యాయం అయిపోయినా కానీ నేను ఎవరికీ అన్యాయం చేయలే. మీకు మిత్రులు కోపం రావచ్చు, ఈ ఆత్మీయ సమ్మెలో చెప్పాలనుకున్నా మీ అందరికీ చెప్తాను. ఎందుకంటే నా ఆదేశం అటువంటిది. ఒక ఫ్రెండ్ ఉందంటే వాడు ఎందుకంటాలి, వాడు చావు కోరకూడదు. గుర్తు పెట్టుకోండి. నేను బతుకున్న రోజులు ఎవరిని కింద పడతాను. నాకు ఎన్నో సేవలు చేసిన నాకు అడగానే తలుపు కొట్టాలని ₹7,00,000 ఇచ్చింది ఎలక్షన్లో. పెళ్లికి ₹5,00,000 పెట్టుకోపరాదన్నా దుర్గా పెట్టుకోపా అన్నాడు. ఎవరు నన్ను అడగడు. చచ్చిపోయి ఏ లోపల ఉంది కానీ సరే గుర్తు చేసుకుంటాను. మాకు మట్టికి ఇచ్చిండు, లక్షలు ఇచ్చిండు. మీరందరూ తప్పులుందని క్షమించాను, నన్ను క్షమించాలని కోరుకుంటాను. నేను శిరస ఉంచి మీ అందరికీ నా ఆదేశం చెప్తాను. మీకు స్నేహం గురించి చెప్తాను. తల్లిదండ్రుల తర్వాత మన స్నేహితుడే మనల్ని కాపాడాలి. ఏ స్థాయిలో ఉన్నా డిఎస్పీ గారు చేసిందంటే ఎక్కడ పోయినా కూడా వరంగల్ పోతే అన్ని విధాలు సహకరిస్తాడు. అది మనం గుర్తు తెచ్చుకోవాలండి. సాయం
మర్చిపో. అది స్నేహానికి విలువ. ఏదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించాలని కోరుకుంటాను. పి రాజ్ కుమార్ గారు హోంగార్డు సన్ ఆఫ్ ఎలిషా, సిహెచ్ వీరభద్రసింహులు గారు, ఎస్కే సుభాన్ గారు, వెంకటాద్రి గారు, రైల్వేలో వర్క్ చేసేటువంటి గారపాటి విశాఖ్ గారు, గారపాటి రవీందర్ గారు, సన్ ఆఫ్ జాఫర్ దస్తగిరి అలా సైడ్ కొంచెం అన్నా అన్నా పక్కకొచ్చింది. ఓకే మీరు ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అండి. నాన్న మీరు ఈ సందర్భంగా నేను 40 సంవత్సరాల 3 నెలలు సర్వీస్ చేశాను, ఎలాంటి నియమాలు లేకుండా సంతోష తీరిపోయిన. ఈ సందర్భంగా మీరు నాకు సన్మానించినందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారు, కిషోర్ సార్, కిషోర్ మామ గారు రోజుపాయిని సన్మానం చేస్తారు. మీరందరూ చేతులు ఉండేవా తప్పకుండా కొట్టండి అంతే. గౌసన్నని రవికుమార్ అన్న గారి మెమెంటోతో సత్కరిస్తున్నారు. మన సభ్యులందరికీ నమస్కారం. మనం ఇక్కడంతా మన కుటుంబ సభ్యులు లెక్క, ఓల్డ్ పోలీసులే, ఫ్యామిలీ లెక్క ఉంటామంటే చాలా సంతోషం. సన్మానించినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా రిటైర్డ్ ఎస్ఐ గారు ఎంసర్లు శ్రావణ్, ఎన్ సీను, కే సీను, కటికల సీను, వెంకట్రావు, శ్రీధర్రావు సార్ సన్మాన్ గారు. ఈరోజు సన్మానం చేసినందుకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా మేము ఓల్డ్ పోలీసులు అయితే ఇదే విధంగా చేయాలని మేము కూడా సభ్యులు ఉంటామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.
వాసులుగా కోరుతున్నామండి. రవికుమార్ అన్న గారు మెమోరీ వాసులుగా కోరుతున్నాం. మీరందరూ వెళ్ళండి. వెనుకురా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు రిటైర్మెంట్ చేశారు, ప్రోగ్రామ్ చేశారు. ఇది రెండోసారి ఓల్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు. రమేష్ అన్న గారికి, బాలశౌరి గారు, గుడ్డు శ్రీనివాస్ అన్న గారు, వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రమేష్ అన్న గారి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్స్ చేస్తున్నారు. దీని తర్వాత మన గ్రూప్ సన్మానం ఉంటుంది. మీరందరూ కొంచెం చప్పట్లు కొట్టే జోష్ ఉంటుందండి. గరంగా అక్కడ మటన్ చికెన్ అంతా రెడీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో అంతా భోజనం చేయొచ్చు. తర్వాత మళ్ళా సన్మానం జరుగుతుంది కాబట్టి సూపర్ స్టార్ ఇప్పుడే పెళ్ళైనట్టుంది. ఈరోజు పెళ్ళైనట్టుంది. అంత కలకలగొన్నాడు చూడు. నెక్స్ట్ గ్రూప్ తరఫున మన ఓల్డ్ పోలీస్ లైన్ గ్రూప్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. దీనికి మన చందుభాయ్, నారాయణమూర్తి అన్న, ఎజాజ్ భాయ్, రహీం భాయ్ నలుగురు రావాలన్న స్టేజ్ మీదకి. డబుల్ ధమాకా ప్రమోషన్ అనమాట. కూర్చోండి, ఇప్పుడే లేకపోతే ఇంకో సన్మానం అవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం కన్నుల పండుగ ప్రేమ ఉందా, బావ మీద అక్కకు ప్రేమ ఉందా, ఎవరు గుర్తు చేస్తామా? చప్పట్లు, బిగ్ క్లాప్స్. చూసారా, ఆ రోజు మేము వాళ్ళ పెళ్లి చూసాం. ఈ రోజు మన రిటైర్మెంట్ రోజు మళ్ళీ ఇంకో పెళ్లి చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా సన్మానం డబుల్ ధమాకా వీరుడు జమ్ముల రమేష్ గారు, ఆ పేరుకే మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడీ అండి, చూడండి.